హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను కన్స్ట్రక్టర్ సెల్ఫ్ కంపేరింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్ పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో ఇనీట్ మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇనీట్ మెథడ్ని మనం కన్స్ట్రక్టర్ అని అంటాము. ఎందుకు ఇనీట్ మెథడ్ ఇంపార్టెంట్ అనే ఈ టాపిక్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ల్యాప్టాప్ అనే క్లాస్ ఉంది అనుకుంటే, సో ప్రతి క్లాస్కి ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది కదా. సో నేను ఈ ల్యాప్టాప్ అనే క్లాస్కి L1 అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. సో ఈ L1 ఆబ్జెక్ట్ తర్వాత ఇది ఉంది కదా. ఎందుకు అంటే L1 అనే ఆబ్జెక్ట్ ఏ క్లాస్కి సంబంధించింది, ల్యాప్టాప్ క్లాస్కి సంబంధించింది కాబట్టి ల్యాప్టాప్ అని ఇండికేట్ చేశాను. జనరల్గా ఒక క్లాస్లో చాలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ఆ ఆబ్జెక్ట్స్ ఆ క్లాస్కి సంబంధించిందా కాదా తెలుసుకోవడానికి ఇలా యూజ్ చేస్తాం. దీన్నే కన్స్ట్రక్ట్ అని కూడా అంటాం. ప్రతి క్లాస్కి ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అండ్ మనకి హీప్ మెమరీ అనే ఒక మెమరీ ఉంటుంది. ఏంటి అంటే హీప్ మెమరీలో మనకి ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో ఆబ్జెక్ట్స్ అన్నీ హీప్ మెమరీ లోపల ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ల్యాప్టాప్ క్లాస్ తీసుకున్నాను కదా. ఈ ల్యాప్టాప్ క్లాస్లో L1 అనే ఆబ్జెక్ట్ ఉంది కదా. సో ల్యాప్టాప్ అనే క్లాస్లో ఆ L1 అనే ఆబ్జెక్ట్ ఈ హీప్ మెమరీలో స్టోర్ అవుతుంది. సో మనకి పైథాన్లో ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్సే. ఇంటీజర్ కానీ స్ట్రింగ్ కానీ అలా ప్రతిదీ కూడా పైథాన్లో ఆబ్జెక్టే. అండ్ ఈ ఆబ్జెక్ట్ మనకి ఒక మెమరీలో కొంత స్పేస్ని తీసుకుంటుంది. అండ్ ఈ స్పేస్కి ఒక అడ్రస్ కూడా ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ ఈ స్పేస్లో ఈ అడ్రస్ స్టోర్ అవుతుంది. అలా ప్రతి స్పేస్కి ఒక అడ్రస్ కూడా ఉంటుంది. సో ఆబ్జెక్ట్ ఏ అడ్రస్కి సంబంధించింది అని తెలుసుకోవడానికి నేను ఇలా ఐడి ఆఫ్ L1 అంటే ఆబ్జెక్ట్ నేమ్ ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ క్లాస్ ల్యాప్టాప్ L1 ఆబ్జెక్ట్ తర్వాత ప్రింట్ ఐడి ఆఫ్ L1 అంటే నాకు అడ్రస్ రావాలి ఆబ్జెక్ట్ యొక్క. కానీ ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఎందుకు అంటే నేను ల్యాప్టాప్ అనే క్లాస్ లోపల ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. కానీ ఇక్కడ ఏదో ఒకటి వేరియబుల్ అనో ఏదో ఒకటి ఉంటాయి కదా, మెథడ్స్ అనో ఏం లేవు. సో దట్ అందుకోసం నేను పాస్ అనే కీవర్డ్ని ఇక్కడ పాస్ చేశాను. ఎందుకు అంటే సో క్లాస్ లోపల ఏదో ఉంది, అది ఏదో నాకు తెలియదు, కానీ పాస్ అనే కీవర్డ్ యూజ్ చేయడం వల్ల నాకు అవుట్పుట్ కరెక్ట్ వస్తుంది. సో పాస్ అనే కీవర్డ్ గురించి డీటెయిల్గా బిఫోర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందుకని క్లాస్ లోపల ఏదో ఒకటి ఉంది అని మన ఇంటెన్షన్ని చూపించడానికి ఇక్కడ మనం పాస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. అండ్ ఇది ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయగానే నాకు అవుట్పుట్ ఇది వచ్చింది. అంటే L1కి సంబంధించిన ఐడి డిస్ప్లే అయింది. సో హీప్ మెమరీలో L1 అనే ఆబ్జెక్ట్కి దానికి సంబంధించిన ఐడి ఇలా డిస్ప్లే అవుతుంది. సో మనం ఇక్కడ ఒక ఆబ్జెక్టే కదా మనం క్రియేట్ చేసింది ఈ కోడ్లో. ఒకవేళ 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తే ఏమవుతుంది? సేమ్ నేను ల్యాప్టాప్ అనే క్లాస్లో L1 అనే ఒక ఆబ్జెక్ట్, L2 అనే ఒక ఆబ్జెక్ట్ ప్రింట్ చేశాను. అండ్ 2 ఐడీస్ని ప్రింట్ చేసిన. ఇప్పుడు నాకు హీప్ మెమరీలో 2 ఐడీస్ వస్తాయా, 1 ఐడీనే వస్తుందా అంటే 2 ఐడీస్, డిఫరెంట్ ఐడీస్ వచ్చినాయి. సో ఇది హీప్ మెమరీలో L1 ఒక ఆబ్జెక్ట్కి సంబంధించిన అడ్రస్, L2 ఆబ్జెక్ట్కి సంబంధించిన అడ్రస్. ఇదంతా హీప్ మెమరీ. సో మనం ప్రతిసారి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు అది మనకి న్యూ మెమరీని అలోకేట్ చేస్తుంది. సో L1 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఒక న్యూ మెమరీ ఉంది, న్యూ స్పేస్ ఉంది. L2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు న్యూ స్పేస్ ఉంది. సో అలా ఎవ్రీ టైం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకి న్యూ మెమరీ ఉంటుంది. ఎంత స్పేస్ ఈ ఆబ్జెక్ట్ అనేది తీసుకుంటుంది హీప్ మెమరీలో? 1 GB తీసుకుంటుందా, 1 MB తీసుకుంటుందా, ఎంత స్పేస్ తీసుకుంటుంది? అండ్ ఈ ఆబ్జెక్ట్ యొక్క సైజ్ని ఎవరు అలోకేట్ చేస్తారు? సో మనకి ఎంత సైజ్ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది అంటే ఆ ఎంత సైజ్ అనేది మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో దాని మీద డిపెండ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ మీద డిపెండ్ అవుతుంది. ఆబ్జెక్ట్ అంటేనే అట్రిబ్యూట్స్, బిహేవియర్ ఉంటుంది కదా. అట్రిబ్యూట్స్ అంటే వేరియబుల్స్, బిహేవియర్ అంటే మెథడ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాస్లో 5 వేరియబుల్స్ ఉన్నాయి. 5 వేరియబుల్స్ డిఫరెంట్ టైప్ అనుకుంటే, సో ఆ 5 వేరియబుల్స్కి ఎంత డేటా తీసుకుంటుంది అంటే అన్ని వేరియబుల్స్ ఉంటే ఆ వేరియబుల్స్ బట్టి మనకి ఆబ్జెక్ట్ యొక్క సైజ్ అనేది అలోకేట్ అవుతుంది. ఎవరు అలోకేట్ చేస్తారు మెమరీలో ఈ సైజ్ అంటే కన్స్ట్రక్టర్. సో మనం ఎప్పుడైతే కన్స్ట్రక్టర్ రాస్తామో అది ఇనీట్ మెథడ్ని కాల్ చేస్తుంది. సో ఇది కన్స్ట్రక్టర్ రాసినప్పుడు ఇనీట్ మెథడ్ని కాల్ చేస్తుంది. సో అలా మనకి కన్స్ట్రక్టర్ అనేది ఎంత మెమరీ అలోకేట్ చేయాలి అదంతా చూసుకునేది కన్స్ట్రక్టర్. సో మనం ఎక్స్ప్లిసిట్గా ఇది ఏం చేయక్కర్లేదు, ఇంటర్నల్గానే అది కాల్ అవుతూ ఉంటుంది. అసలు ఆబ్జెక్ట్కి వేరియబుల్స్ని ఎలా డిఫైన్ చేస్తాము?
సో దానికోసం ఫస్ట్ ఇనిట్ మెథడ్ నేను డిఫైన్ చేసుకుంటున్నాను. ఇనిట్ మెథడ్లో ఈ సెల్ఫ్ ఉంది కదా, ఇది మనం టైప్ చేయడం ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు వస్తుంది అని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇనిట్ మెథడ్ లోపల ఇక్కడ మనం వేరియబుల్స్ని డిఫైన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ల్యాప్టాప్ అనే క్లాస్లో ఇనిట్ మెథడ్ని డిఫైన్ చేశాను. దీని లోపల నేను 2 వేరియబుల్స్ తీసుకున్నాను, నేమ్, ఏజ్. అండ్ ఈ నేమ్ వచ్చేసరికి నేను అభి అనే వాల్యూ నేమ్కి అసైన్ చేశాను, 25 అనే వాల్యూని ఏజ్కి అసైన్ చేశాను. అండ్ ఇక్కడ నేను 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను, L1, L2. 2 ఆబ్జెక్ట్స్ కూడా ల్యాప్టాప్ క్లాస్కి సంబంధించినవి. నెక్స్ట్ నేను L1.name, L1 ఆబ్జెక్ట్లో ఉన్న నేమ్ని ప్రింట్ చేస్తున్నా, L2 ఆబ్జెక్ట్లో ఉన్న నేమ్ని ప్రింట్ చేస్తున్నా. నాకు అభి ప్రింట్ అయింది. ఎందుకు అంటే నేను ఎప్పుడైతే మనకి ఈ L1 = ల్యాప్టాప్ని కాల్ చేస్తామో అది ఇనిట్ మెథడ్కి వెళ్తుంది. ఇందాక చెప్పాను కదా, ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ని కాల్ చేస్తామో అది ఇనిట్ మెథడ్కి వెళ్తుందని. సో ఇనిట్ మెథడ్కి వెళ్తుంది. అండ్ ఇనిట్ మెథడ్లో మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాం, L1.name. సో మనకి నేమ్, ఏజ్ 2 ఉన్నాయి కాబట్టి నేమ్ కావాలనుకుంటున్నాం కాబట్టి నేమ్కి సంబంధించిన వాల్యూ అభి అనేది ప్రింట్ అయింది. అగైన్ L2 కాల్ చేసినప్పుడు అగైన్ అది ఇనిట్ మెథడ్లోకి వెళ్తే మనకి L2లో నేమ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి నేమ్కి సంబంధించిన వాల్యూ అగైన్ అభి అని ప్రింట్ అవుతుంది. సో అలా ప్రింట్ ఉంది. అలా కాదు, ఒకవేళ నేను వాల్యూ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ L1కి L2కి అభి అనే ఉంది కదా, అలా కాకుండా నేను అభి నుంచి వేరే వాల్యూకి చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు సేమ్ ఎగ్జాక్ట్గా పైన కోడ్కి నేను L1.name = మను అని ఒక ఎక్స్ట్రా లైన్ యాడ్ చేస్తున్నాను. అంటే L1 ఆబ్జెక్ట్లో నేమ్ అనే వేరియబుల్ నాకు మను కింద చేంజ్ అవ్వాలి. సో అప్పుడు నాకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే మను, అభి అని 2 వచ్చినాయి. ఎందుకంటే నాకు మను కింద L1 అనే ఆబ్జెక్ట్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇంటర్నల్గా ఏంటంటే ఇప్పుడు మనకి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, L1, L2. సో L1 ఆబ్జెక్ట్ నేను మను కింద చేంజ్ చేశాను కదా, సో మను. L2 ఆబ్జెక్ట్ని చేంజ్ చేయలేదు కాబట్టి అది అభి అలానే ఉంది. ఏజ్ని నేను ఇక్కడ 25 ఇచ్చా కాబట్టి రెండింటికి సేమ్. సో ఇక్కడ సెల్ఫ్ ఉంది కదా, ఏంటి సెల్ఫ్, ఎందుకు ఈ సెల్ఫ్ యూజ్ చేస్తాము అది తెలుసుకునే ముందు నేను ఇంకో మెథడ్ని డిఫైన్ చేస్తున్నాను, అప్డేట్ అనే మెథడ్. ఇక్కడ నేను ఏం చేశాను, ఏజ్ 25 ఉంది కదా ఆబ్జెక్ట్స్కి. సో నేను ఈ అప్డేట్ మెథడ్ ద్వారా ఏజ్ని 30గా అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో అందుకోసం ఈ మెథడ్ యూజ్ చేస్తాము. అండ్ ఎప్పుడైతే మనం ఈ అప్డేట్ మెథడ్ని ఇక్కడ కాల్ చేస్తామో, సో కాల్ చేసింగానే అది ఇనిట్ మెథడ్లోకి వెళ్ళి ఎప్పుడైతే అప్డేట్ మెథడ్ని కాల్ చేస్తామో అది మనకి ఆ పాయింటర్ మనకి సెల్ఫ్కి చూపిస్తుంది. ఏంటి సెల్ఫ్ అంటే ఇప్పుడు నాకు అప్డేట్ మెథడ్లో 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, L1, L2 అని. ఇప్పుడు నేను ఏ ఆబ్జెక్ట్ని అప్డేట్ చేయాలి, L1 అప్డేట్ చేయాలా, L2ని అప్డేట్ చేయాలా తెలీదు. సో కాబట్టి మనం ఇక్కడ అప్డేట్ లోపల L1, L2 మనకి ఏ ఆబ్జెక్ట్ని అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నాము, ఇప్పుడు నేను L1 అనే ఆబ్జెక్ట్ని అప్డేట్ చేయాలనుకుంటే ఈ L1 అనే ఆర్గ్యుమెంట్ని ఇక్కడ పాస్ చేస్తాను. సో ఈ ఆర్గ్యుమెంట్ నాకు సెల్ఫ్లోకి వెళ్తుంది. సో అప్పుడు ఇది ఏమనుకుంటుందంటే, ఓకే నేను అప్డేట్ చేయాలి, దేన్ని అప్డేట్ చేయాలి, ఇక్కడ వీళ్ళు L1 ఇచ్చారు కదా, సో L1 అనే ఆబ్జెక్ట్ని అప్డేట్ చేయాలి అని ఈ సెల్ఫ్ తీసుకుంటుంది. సో అదే మనకి సెల్ఫ్ వల్ల యూజ్. ఆబ్జెక్ట్ని రిఫర్ చేయడానికి మనం ఈ సెల్ఫ్ అనే ఆర్గ్యుమెంట్ని యూజ్ చేస్తాం. అండ్ మనం అది కావాలని ప్రింట్ చేయము, ఆటోమేటిక్గా అప్డేట్ అని నొక్కగానే సెల్ఫ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మన ఆబ్జెక్ట్ని రిఫర్ చేయడానికి సెల్ఫ్ని యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్డేట్ లోపల నేను సెల్ఫ్ అని పెట్టలేదు అనుకుంటే నేను ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ని L1 ఆబ్జెక్ట్ని అప్డేట్ చేయాలా, L2 ఆబ్జెక్ట్ని అప్డేట్ చేయాలో మనకు తెలియదు. సో దట్ అందుకోసం అప్డేట్ లోపల సెల్ఫ్ పెడతాం. సో అప్పుడు మనకి L1 ఆబ్జెక్ట్ అప్డేట్ చేయాలనుకుంటే L1 అనేది సెల్ఫ్లోకి వెళ్తుంది, L2 ఆబ్జెక్ట్ అప్డేట్ చేయాలనుకుంటే L2 కూడా సెల్ఫ్లోకి వెళ్తుంది. సో సెల్ఫ్ మన ఆబ్జెక్ట్ని రిఫర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందా కోడ్లో 2 వాల్యూస్ని కంపేర్ చేయాలి అనుకుంటే కోడ్ ఎలా చేంజ్ చేయొచ్చు, ఇలా రాసుకోవచ్చు అనమాట. మనం ఇఫ్ L1 = L2 ప్రింట్ దే ఆర్ సేమ్ అని కోడ్ని రాసుకోవచ్చు. కానీ ఇలా రాయడం వల్ల మనకి వాల్యూస్ ప్రింట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను కోడ్లో ఏజ్ ఉంది కదా, ఏజ్ = 25 ఉంది కదా, L1 ఆబ్జెక్ట్ యొక్క ఏజ్, L2 ఆబ్జెక్ట్ యొక్క ఏజ్ సేమ్గా ఉంటే దే ఆర్ సేమ్ అని ప్రింట్ అవ్వాలి. ఇది నేను ఇలా ప్రింట్ చేయాలనుకుంటున్నా కోడ్లో. కానీ మనం ఇలా యూజ్ చేయకూడదు. ఎందుకు అంటే పైథాన్ సపోర్ట్ చేయదు. మనం L1, L2 ఏజ్ యొక్క వాల్యూస్ని చెక్ చేయాలి, దాని యొక్క అడ్రస్ని కాదు. సో ఇది యూజ్ అవ్వదు. దానికోసం మనం సపరేట్ ఫంక్షన్ చూస్తాం, అదే కంపేర్ అని. సో మనం ఇలా రాసుకోవాలి, ఇఫ్ L1.compare ఆర్గ్యుమెంట్స్లో L2. సో అలా పాస్ చేసుకోవడం వల్ల సో
ఇందాక కోడ్లోనే నేను ఎక్స్ట్రాగా ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఇఫ్ L1 డాట్ అంటే ఇక్కడ కొంచెం క్లమ్జీగా ఉంది. ఇఫ్ L1 డాట్ కంపేర్ ఆర్గ్యుమెంట్ లోపల L2 పెట్టుకొని ప్రింట్ దే ఆర్ సేమ్ అని ప్రింట్ చేస్తున్నా. సో ఇది వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను కంపేర్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా కదా, దీన్ని డిఫైన్ చేయాలి కదా, సో ఇక్కడ డిఫైన్ చేస్తున్నా. సో DEF కంపేర్ సెల్ఫ్ కమ అదర్. ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నా, ఎందుకంటే నేను 2 వాల్యూస్ని కంపేర్ చేయాలనుకుంటున్నా కదా. L1 ఆబ్జెక్ట్లో ఉన్న ఏజ్ని, L2 ఆబ్జెక్ట్లో ఉన్న ఏజ్ని రెండింటిని కంపేర్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఇలా రాసుకున్నా. సో ఇక్కడ L1 డాట్ కంపేర్ బ్రాకెట్లో L2 పెట్టుకుంటున్నాం కదా. L1 అనేది L1 ఆబ్జెక్ట్ యొక్క ఏజ్ అనేది సెల్ఫ్లోకి పాస్ అవుతుంది అండ్ L2 ఆబ్జెక్ట్ యొక్క ఏజ్ అనేది అదర్లోకి పాస్ అవుతుంది. సో 2 వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి నేను 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాను. ఇఫ్ సెల్ఫ్ డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు అదర్ డాట్ ఏజ్ రిటర్న్ ట్రూ ఎల్స్ రిటర్న్ ఫాల్స్. ఎందుకు ఇలా తీసుకున్నానంటే మనకి ఆబ్జెక్ట్లో మనం ఇక్కడ వేరియబుల్స్ 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా మనకి ఇనిట్ మెథడ్లో, నేమ్ ఏజ్ అని. సో ఇప్పుడు నేను ఏజ్ని చెక్ చేయాలనుకుంటున్నా కాబట్టి సెల్ఫ్ డాట్ ఏజ్ అదర్ డాట్ ఏజ్ 2 తీసుకుంటున్నాను. సో ఇలా కోడ్ కన్వర్ట్ చేసుకున్న కానీ నాకు అవుట్పుట్ అనేది ఇది డిస్ప్లే అయింది. ఎందుకు ఇది డిస్ప్లే అయింది అంటే ఇక్కడ ఏజ్ 25 కదా. సో 25 నేను ఈ ఏజ్ని చేంజ్ చేయలేదు 2 ఆబ్జెక్ట్స్కి. సో L1 కానీ L2 కానీ ఏజ్ని చేంజ్ చేయలేదు కాబట్టి నాకు దే ఆర్ సేమ్ అని వచ్చింది, అంటే ఏజెస్ సేమ్గా ఉన్నాయని ప్రింట్ అయింది. ఒకవేళ ఏజెస్ చేంజ్ చేస్తే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెల్ఫ్ డాట్ ఏజ్ ఈక్వల్ టు 25 ఉంది. నెక్స్ట్ ఇక్కడ L1 డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 30 అంటే L1 ఆబ్జెక్ట్ యొక్క ఏజ్ని 30గా చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు L1 ఆబ్జెక్ట్ యొక్క ఏజ్ 30 అని ఉంది, L2 ఆబ్జెక్ట్ యొక్క ఏజ్ నేను చేంజ్ చేయలేదు కాబట్టి 25 ఎగ్జాక్ట్గా అదే ఉంది. సో ఈ 2 ఏజెస్ డిఫరెంట్ కదా, సో అందుకని నాకు దే ఆర్ డిఫరెంట్ అని ప్రింట్ అయింది. ఇక్కడ అభి ఎందుకు ప్రింట్ అయిందంటే ప్రింట్ L1 డాట్ నేమ్ L2 డాట్ నేమ్ని ప్రింట్ చేసా కదా. సో ఇక్కడ నేను రెండికి నేమ్స్ ఇదే ఉంది, అప్డేట్ చేయలేదు కాబట్టి అభి అని ప్రింట్ అయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.